మీ పిల్లల్ని దేవుని యొక్క మార్గంలో పెంచుటలో మీ బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను వేసుకోవాలి. అంటే నేను నా పిల్లల్ని ఎలా పెంచుతున్నాను? వారు ఆత్మ సంబంధంగా ఉన్నారా? వారు విశ్వాసమందు స్థిరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారా? వారు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారా? అనేది ప్రతి తల్లి, ప్రతి తండ్రి కుటుంబంలో ఎవరికి వారు తమ పిల్లల పట్ల వేసుకోవాల్సిన ప్రశ్న. అయితే ఎప్పుడైతే కుటుంబంలో పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడానికి తల్లిదండ్రులు సరైనటువంటి విధానాన్ని అవలంబిస్తారో వారి యొక్క ఆత్మీయ జీవితము అంత బలంగా ఉంటుంది. క్రమశిక్షణ లేనటువంటి కుటుంబాల్లో పిల్లల యొక్క ఆత్మీయ జీవితం సరిగా ఉండదు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తారు, కానీ పిల్లలు ప్రార్థనకు రారు. పిల్లలు ఎందుకు ప్రార్థన రారు అంటే కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం ఉండదు. వారు ప్రార్థనకి వెళ్తారనేటువంటి నామకార్థమైనటువంటి విషయమే కానీ వారి కుటుంబంలో కానీ వారి జీవితాల్లో కానీ ఆత్మ సంబంధమైనటువంటి విలువలు అనేవి ఉండవు. అందువల్ల పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి తల్లిదండ్రుల యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుణ్ణి సరిగా ఆలోచించలేరు, దేవుని గురించి సరిగా గ్రహించలేని పరిస్థితిలో చాలామంది కుటుంబాల్లో ఉంది. అంటే పిల్లలు ఆత్మ సంబంధంగా ఎదగకపోవడం అనేది ఎంత నష్టమో తెలుసా? ఒక తరాన్ని మనము నాశనం చేస్తున్నాము. ఒక తరాన్ని తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరగకుండా, యేసుక్రీస్తుని ఎరగకుండా, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎంత గొప్పగా పనిచేస్తున్నాడో ఎరగకుండా వారి హృదయాల్లో వారి మనసుల్లో ఈ భౌతికమైన వాటినే నింపుతూ తల్లిదండ్రులు ముందుకెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే రాత్రింబగళ్ళు పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు నిద్రాహారాలు మాని వారి యొక్క కష్టము చేత పిల్లల్ని చదివించుకోవటము, వారి భవిష్యత్తు కోసం వారు ఎంతో శ్రమ పడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మ సంబంధంగా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆలోచిస్తే శూన్యం. చాలామంది పిల్లల యొక్క ఆత్మీయ జీవితం గురించి సరిగా పట్టించుకోవటం లేదనేది వాస్తవమైన సంగతి. పిల్లలు ఆత్మీయంగా ఎదగకపోతే, దేవుని జ్ఞానం గురించి అవగాహన లేకపోతే వారు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నా వ్యర్థమే అనేది మీరు అంగీకరించాలి. ఎందుకంటే ఈ లోక యాత్ర లేక ఈ లోకంలో ఈ జీవితము కొద్ది కాలమే. శాశ్వతమైనటువంటి జీవితము పరలోకంలో ఉంది. కాబట్టి శాశ్వతమైన జీవితం కొరకు పిల్లలకి అవగాహన లేకుండా వారి జీవితాల్లో ఉంటే వారు ఎంత నష్టపోతారు. తల్లి తండ్రి పిల్లల్ని ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అనుగుణంగా పెంచడానికి సిద్ధపడితే, ఆ క్రమశిక్షణని అభ్యాసం చేయగలిగితే వారి యొక్క జీవితాలు ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను బలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఒక భయంకరమైన తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు చాలా భయంకరులుగా మారిపోతున్నారు. 8వ క్లాస్ కాడి నుంచే సిగరెట్లు తాగటము, ఖైనీలు వేసుకోవటము, గుట్కాలు వేసుకోవటము, ఇంకో సంవత్సరం పెరిగితే మందు తాగటము, మత్తు పదార్థాలకు బానిస అవటము, 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చాక
హీనమైనటువంటి క్రియలతో వారి జీవితము నడుస్తుంది. ఇలాంటి తరాన్ని చూస్తున్నామంటే కారణం ఏంటి అది మనం ఒకసారి పరిశీలిస్తే, దేవుని యందు విశ్వాసం గల తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచితే వారు అలా తయారవ్వరు. ఒకవేళ కానీ దేవుని యందు విశ్వాసమైనటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచకపోవటం వల్ల, వారి జీవితంలో సరైనటువంటి మార్గం వేయకపోవటం వల్ల అనేకమైనటువంటి చెడు వ్యసనాలకి ఈ పిల్లలు బానిసలవుతున్నారు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి అని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, అనగా తండ్రులకైతేమి తల్లులకైతేమి కుటుంబాలకి హెచ్చరిస్తున్నాడు. అంటే పిల్లల్ని ప్రభు యొక్క బోధలో పెంచటము, ప్రభు యొక్క శిక్షణలో వారిని పెంచటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచకపోతే చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సింది. ఇది వాస్తవమైనటువంటి సంగతి. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచకపోవటం వల్ల, వారిని క్రమశిక్షణలో అదుపు చేయకపోవటం వల్ల వారు ఎంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారంటే తల్లిదండ్రులను కూడా చంపేటువంటి క్రూరత్వంని ఆ పిల్లల్లో కనపడుతుంది. అంటే ఎంత హీనమైనటువంటి స్థితిలోనికి పిల్లలు ఎదుగుతున్నారో, వారి జీవితాలు నడుస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులే. చాలామంది అంటారు, మా పిల్లలు మా మాట వినట్లేదు అంటారు, మా మాట తీసుకోవటం లేదంటారు, మేము చెప్పింది వాళ్ళు వినరు అని చెప్పేసి స్టేట్మెంటు డైరెక్ట్గానే ఇస్తున్నారు. కారణం ఏంటి అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రేమతోనూ ఆప్యాయతతోనూ అనురాగంతో పెంచటం అనేది ముఖ్య భాగం. దాంతోపాటు వాళ్ళని ఆత్మ సంబంధంగా విశ్వాసం విషయంలో బలమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారమైంది. ఈరోజు పిల్లలు ఎందుకు దిగజారిపోతున్నారు, వారి యొక్క జీవితాలు ఎందుకు దిగజారిపోతున్నాయి అంటే ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచటం లేదు. ఏ పాటికి భౌతికమైనటువంటి వాటి మీదే వారి యొక్క దృష్టి కేంద్రీకరించే విధంగా, డబ్బును సంపాదించాలి, మనము ఇల్లు కట్టుకోవాలి, మనం స్థలాలు కొనుక్కోవాలి, ఇలాగా వారికి నూరి పోసి, అంటే డబ్బు 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 అని నూరి పోసి వాళ్ళ హృదయాల్లో భౌతికమైనటువంటి ఈ ధనాన్ని మాత్రమే నింపుతున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఆత్మ సంబంధమైనటువంటి యేసును నింపట్లేదు, యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని నింపటం లేదు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనకి పిల్లల్ని ఇస్తున్నాడో ఆ ఉద్దేశంతో పిల్లల్ని సరిగా మనం పెంచటం లేదు. పిల్లల్ని సరిగా పెంచకపోవటం వల్ల వారి యొక్క భవిష్యత్తు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఎంతగా అంటే వారు ఎంత బాగా కష్టపడి పిల్లల్ని పెంచినా తల్లిదండ్రులు ఈరోజు అనాథ శరణాలయాల్లోనూ, అలాగే ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏదైతే ఆశ్రమాలు ఉంటారో ఆ ఆశ్రమాల్లోనూ వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చూడట్ల చాలామంది. కారణం ఏంటి అంటే వాళ్ళని సరిగా నువ్వు పెంచకపోవటం, సరిగా వాళ్ళని పెంచకపోవటం వల్ల వచ్చే నష్టం అదే. నీ జీవితంలో పిల్లల్ని పెంచడం అనేది నువ్వు క్రమశిక్షణతో అవలంబించాల.
నువ్వు కష్టపడి పెంచడం అనేది గొప్ప సంగతి కాదు, వాళ్ళ క్రమశిక్షణలో పెంచడం అనేది గొప్ప సంగతి. క్రమశిక్షణ లేకుండా పిల్లలు పెరిగితే వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క జీవిత విధానము చాలా భయంకరంగా ఉంటుంది. కావున దేవుడు మన మేలు కొరకు పిల్లల్ని ఎలా పెంచాలో అనేక రీతిలుగా వర్ణిస్తూ వచ్చాడు. అన్ని కాలాల్లో కూడా దేవుడు తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచే విషయంలో హెచ్చరికలు, నియమాలు, ఆజ్ఞలు జారీ చేస్తూనే వచ్చాడు. కానీ మనుషులు దాన్ని పట్టించుకోకపోవటం, దాన్ని అంగీకరించకపోవటం, దాని పట్ల విశ్వాసం లేకపోవటం వల్ల తల్లిదండ్రులే నష్టపోతూ వచ్చారు. అందువల్ల పిల్లల్ని పెంచటం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత ఎంత గొప్పదో తండ్రి దేవుని సముఖమున మనము వాటిని నెరవేర్చవలసి ఉంది. తండ్రి దేవుడు మనకి ఎందుకు పిల్లల్ని ఇస్తున్నాడు? పిల్లల్ని ఇచ్చట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లి తండ్రి దేవుడు కుమారులుగా జీవిస్తూ పిల్లల్ని కూడా దేవుడు కుమారులుగా పెంచాలి. వారి ఆత్మీయ జీవితం కొరకు, పిల్లలు యొక్క ఆత్మీయ జీవితం కొరకు మంచి పునాది వేయాలి. వారి విశ్వాసం స్థిరంగా ఉండేట్లుగా వారికి సూచనలు, జ్ఞానము, వివేకము, తెలివితేటలు వారికి బోధించాలి. వారికి సరైనటువంటి అభ్యాసాన్ని దేవుని జ్ఞానం చేత వారికి వారు అంగీకరించినట్లు వారి ప్రేమతోనూ కోపం రేపకుండా వారికి నేర్పించాలి. ప్రతి విషయంలోనూ వారికి సూచనలు ఇస్తూ ఆత్మ సంబంధమైనటువంటి బైబిల్ జ్ఞానాన్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా, వారు ఏదో విధంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేట్లుగా వారికి మంచి అవకాశాలు, పరిస్థితులు తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలి. ఈరోజు సంఘంలో దేవుని వాక్యం చదువుతూ ఉంటే పిల్లలు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆత్మీయ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి నుంచి దిగజారిపోయి ఎక్కడో ఆడుకుంటున్నారంటే అది ఎవరు తప్పు? ఎవరు పిల్లల్ని దాన్ని ఆ విధంగా తయారు చేయడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి? తప్పు తల్లిదండ్రులదే. వారికి ఖండితంగా ఆజ్ఞాపించి పిల్లల్ని దేవుని మార్గంలో పెంచే విషయంలో, క్రమశిక్షణగా నడిపించే విషయంలో వారిని ఎప్పుడూ కూడా కట్టుబాటులో ఉంచాలి. వారిని ప్రేమతోనూ ఇష్టపూర్వకంగాను వారు వివేకం కలిగి గ్రహించేట్లుగా మనం అన్ని విషయాల్లో కూడా వారిని ప్రోత్సహించగలగాలి. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో పిల్లల యొక్క జీవితంలో నష్టపోతారు. పిల్లలు చాలా భయంకరులుగా తయారవుతారు. వారు దేవుణ్ణి నమ్మని వారుగా తయారవుతారు. అందరిలాగా వాళ్ళు సినిమాలకు వెళ్తారు. అందరిలాగా వారు పాన్ పరాగులు వేసుకుంటారు, కైనీలు వేసుకుంటారు, సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. ఈరోజు చాలామంది ప్రార్థనకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తారు, పిల్లలేమో మందు తాగుతారు. చాలామంది ప్రార్థనకి వెళ్తారు తల్లిదండ్రులు, కానీ పిల్లలేమో సిగరెట్ తాగుతారు. చాలామంది పిల్లలు కైనీలు, గుట్కాలు, పాన్ పరాకులు, గాలి తిరుగుతూ తల్లిదండ్రులకి చెడ్డపేరు తెస్తూ, సమాజంలో చెడ్డపేరు తెచ్చుకుంటూ హీనమైనటువంటి స్థితిలో ఉన్నారు ప్రార్థనకి వెళ్ళేటువంటి పిల్లల యొక్క పరిస్థితి. ఇది సరైనటువంటి విధానం కాదు. వారి భవిష్యత్తుని క్రమశిక్షణలో పెంచకపోతే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే అన్ని సందర్భాల్లో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు పిల్లల యొక్క ఆత్మీయ జీవితం కొరకు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ ఉదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుని యెహోవాను ప్రేమించుకోను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడిచినప్పుడు,
పనుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధకం మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. అంటే తల్లిదండ్రులు పిల్లలకి దేవుని యొక్క ఆజ్ఞలు అభ్యసింపచేయాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుడి కుమారులుగా బతుకుతూ పిల్లల్ని కూడా దేవుడి కుమారులుగా పెంచే విషయంలో బాధ్యత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమాలు వారికి నేర్పిస్తూ వారు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పనుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుని జ్ఞానం గురించే మాట్లాడాలి. దేవుని మాటల గురించి మాట్లాడాలి. దేవుని వాక్యం గురించి వాళ్ళని ఆలోచింపజేయాలి. వారు ఆత్మీయంగా ఉన్నారా లేరా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, విశ్వాసంగా బలహీనంగా ఉన్నారా బలంగా ఉన్నారా, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వారిని మానిటర్ చేస్తున్నారు. అప్పుడు వారి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు బలపడతాయి. దేవుడు ఏదైతే తల్లిదండ్రులకి ఆజ్ఞాపిస్తున్నాడో అది చేసినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు దేవుని మాటలే ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నప్పుడు అప్పుడు వారు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారు. వారి నిత్య జీవాన్ని స్వాంతించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు. అందువల్ల తండ్రి తల్లి పిల్లల్ని పెంచే విషయంలో ఒక క్రమశిక్షణను కలిగి ఉండాలి. ఆ క్రమశిక్షణతో వాళ్ళు కుటుంబాన్ని నడిపించాలి. భౌతికమైనటువంటి వాటికంటే శ్రేష్టమైనది పరలోకం. ఆ పరలోక జ్ఞానాన్ని వారు గ్రహించేట్లుగా, వారు ఆలోచించేట్లుగా వారు నేర్పించాలని ఈ తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా